నాకే వాళ్ళు ఫోన్ చేసేది కొత్త నంబర్ మళ్ళా. హలో, నేను సావిత్రినే. అవును, తీన్మార్ వార్తలు చదివే సావిత్రినే. ఏంది చెప్పు. ఏంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి చేస్తుండ్రా? సరే చెప్పు. నా గొంతుకు ఇన్సూరెన్స్ చేస్తావా? వార్తలు చదివి బొంగురు పోతుందనా? ఏవోక తీన్మార్లకు వచ్చినాకనే నా గొంతు సాపొస్తుంది. ఇంకోపారి ఇన్సూరెన్స్ బొన్సూరెన్స్ అని ఫోన్ చేసినావనుకో మంచి కూడా చెప్తున్నా. పెట్టే ఫోన్. ఎవ్వరమైనా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? మనకు టక్కరయ్యో బీమారచ్చో సచ్చినా ఇంటోళ్ళకి ఇన్ని పైసలు వస్తాయి అని. ఇప్పుడు కొత్తగా ఇంకో రకం ఇన్సూరెన్స్ వచ్చింది. అది కూడా ఎవలకు? పొగరాయిళ్లకు. అవు గుప్ప గుప్ప గుంజి గాలిగుండెలు కడుపుల బోటి ఖరాబ్ చేసుకొని జల్దిన పాడెక్కేటోళ్లకు మాత్రమే. మళ్ళా ఈ పాలసీ తీసుకోవాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. రోజుకు ఎన్ని డబ్బీలు ఖతం చేస్తామో వివరంగా చెప్పాలి. కడుపును జిరాక్స్ తీసి గదేనుల్లా ఎక్స్రే తీసి లోపట కార్జాలు ఎట్లున్నాయో చూపియాలి. ఓటు హక్కు రానోళ్ళతోని పాలసీ కట్టిపించుకోరు. 70 ఏండ్ల ముసలోళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మేము ఏండ్ల సంధి వేల సిగరెట్లు ముట్టించినమని అన్ని విధాల అర్హతలుంటేనే పాలసీ తీసుకుంటారట. మరి ఎందుకు ఆల్చాం? వద్దురా అంటే పీల్చి పీల్చి పెయ్యని సొప్ప బెండు లెక్క వేసుకుంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోనన్నా ఇంటోళ్ళకి జర ఆసరగాన్రి. అట్లనే పొద్దుగాల మందుతో ముఖం కడిగి రాత్రి రిమ్మతో నిద్రపోయేటోళ్ళ కోసం కూడా మందు బాబుల ఇన్సూరెన్స్ పాలసీ అని ఒకటి పెట్టుండ్రి సార్లు. తెలంగాణలో మస్తు మంది పాలసీలు తీసుకుంటారు.